ఎంత చదివినా ఎంత చేసినా 10 మార్కులు జిఎస్ నుంచి దిగుతుంది, పాలిటీ నుంచి దిగుతుంది. ఈ క్వశ్చన్ని దయచేసి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వీరమల్లు సినిమా చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అన్న కెరీర్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. అంత బాగుంది సినిమా అయితే. నిజంగా అన్న పులిని చూకొడితే పెప్పులు చూకొట్టినట్టు ఉంది సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ మూవీ. నిజంగా ఈ టైప్ ఆఫ్ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేయడం మొదటిసారి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర మొదలెడితే భీమనాయక్ వరకు చూసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు ఆర్ఆర్ వీరమల్లు అన్న సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీ. నిజంగా ఫైట్స్ అసలు అన్న కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే మీరు ఎలాంటి స్టంట్లు చేయకుండా మీ ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండడం ప్రజలకు చాలా అవసరం కాబట్టి మీరు స్టంట్లు చేయొద్దని చెప్పి మానమే. కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పాడేసాడు. ఏకదమ్ సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3.35 ఇవ్వచ్చు. సినిమా వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ పవన్ అన్న యాక్టింగ్ అన్ని కలపస్ కూడా అయితే ఆర్ఆర్ వీరమల్లు నిజంగా ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు, గూస్ బంప్స్ తెప్పించాడు. అదేవిధంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ అనమాట. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు కనపడలేదు. 1 మ్యాన్ షో చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ కోహినూరు వజ్రానికి కోసం తేయడానికి పడ్డ కష్టాలు అంతేంత కాదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా ఎప్పుడు రాలేదు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే వచ్చు. జై పవన్ అన్న, జై ఆర్ఆర్ వీరమల్లు. థ్యాంక్ యూ సో మచ్. హరిహర వీరమల్లు ఫ్యాన్స్కి చాలా పెద్ద పండుగ. చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు ఆయన. థియేటర్లో వేరే లెవెల్ ఉంది. అసలు చాలా ఏళ్ళ తర్వాత ఒక పండగ వాతావరణం చూసాను నేనైతే. రిలీజులు జరిగాయి, చాలా జరిగాయి. బట్ ఇంత ఎగ్జైట్మెంట్తో సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి, అంటే చాలా ఇయర్స్ తర్వాత. కాకపోతే ఏంటంటే క్రిష్ గారు తీసిన సినిమా